ఓటుకి కోట్లు కేసు మళ్ళీ మొదటి నుంచి వింటాం అని చెప్తోంది సుప్రీంకోర్టు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకి కోట్లు కేసుల వాదనల్ని మళ్ళీ మొదటి నుంచి వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లని గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ కేసులో ఇరుపక్షాల తరపున సుదీర్ఘ వాదనలు వినిపించాల్సి ఉన్నందున ఇందుకు ఒక తేదీని ఖరారు చేయాలని ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టును కోరారు. గతంలో ఈ వ్యాజ్యంలో వాదనలు పాక్షికంగా జరిగాయని కూడా వాళ్ళు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ధర్మాసనం స్పందిస్తూ గతంలో ఈ కేసు విచారణ చేపట్టిన బెంచ్లోని ఒక న్యాయమూర్తి ఇప్పటికే పదవి విరమణ చేసినందున ఆ పార్ట్ హర్డ్ని రిలీజ్ చేస్తున్నట్టు చెప్పింది. ఇందువల్ల కేసులో వాదనలు మళ్ళీ మొదటి నుంచి వింటామని స్పష్టం చేసింది. దీంట్లో వాస్తవంగా డైరెక్ట్గా డబ్బులతో దొరికినటువంటి కేసు, ఆ తర్వాత కేసీఆర్ మరి రేవంత్తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆ కేసుని పక్కన పెట్టేశారు. ఇప్పుడు దాని మీద ఏం చేస్తారో చూడాలి.